నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ఓట్ల లెక్కింపునకు పరిశీలించడానికి వచ్చే అభ్యర్థులు వారి తరపు ఏజెంట్లకు సీటింగ్, బ్యారికేడ్లు, సైన్ బోర్డుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పష్టత ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రమైన ఒంగోలు శివారులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు వేసిన తాళాలు, సీలును వారు పరిశీలించారు. కౌంటింగ్ హాల్లో చేస్తున్న ఏర్పాట్లను కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంగణం మొత్తాన్ని సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్న కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు. కాగా భద్రతా పరంగా చేస్తున్న ఏర్పాట్లు, తనిఖీలు, పార్కింగ్ తదితర విషయాలను ఈ సందర్భంగా కలెక్టర్కు ఎస్పీ వివరించారు. పోలీసు సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఇక్కడ ఎవరు కూర్చున్నారు కూడా ఎవరు క్లోజ్ చేసి అది ఓపెన్ చేస్తారు. సో వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నగరంలో తాగునీటి ఇక్కట్లకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది. రామతీర్థం జలాశయం నుండి నీటిని విడుదల చేశారు. ఒంగోలు నగరంలోని 1, 2 సమ్మర్ స్టోరేజ్ చెరువులతో పాటు రంగారాయుడు చెరువు, చుట్టుపక్కల చెరువులకు నీళ్లు నింపనున్నారు. కొన్ని రోజులుగా నగరంలోని చెరువులు అడుగంటడంతో నీళ్లు రావడం లేదని ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి నెలకొంది. నేడు ఆ పరిస్థితి నుండి ఉపశమనం లభించింది. గత 5 రోజులుగా వస్తున్న సాగర్ నీళ్లతో చెరువులు కలకల్లాడుతున్నాయి. సాగర్ నీళ్లు మరో 10 రోజులు కొనసాగడంతో పూర్తి స్థాయిలో చెరువులు నగరపాలక సంస్థ అధికారులు నింపనున్నారు. ఆంధ్రుల అభిమాన నటుడు డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కొప్పోలు గ్రామంలో ఏర్పాటు చేసిన నాటకోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి.
3 రోజుల పాటు జరిగే ఈ నాటక పోటీల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు నాటక పరిషత్ల కళాకారులు పాల్గొని నాటకాలను ప్రదర్శించనున్నారు. కొప్పోలు కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నాటక పోటీలు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుపతి తెలిపారు. కాగా మంగళవారం రాత్రి ముందుగా జరిగిన ప్రారంభ సభలో పాల్గొన్న పలువురు ప్రసంగిస్తూ గత 6 సంవత్సరాలుగా కొప్పోలు కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు కాట్రగడ్డ రఘుపతి అధ్యక్షత వహించగా నల్లూరి వెంకటేశ్వర్లు, షేక్ రియాజ్, బొమ్మినేని రామాంజనేయులు, మండవ మురళీకృష్ణ, బొద్దులూరి ఆంజనేయులు, మురకొండ బోసుబాబు, చింతల వెంకటేశ్వర్లు ప్రసంగించారు. అనంతరం విశాఖకు చెందిన తెలుగు కళా సమితి కళాకారుడు నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటికను ప్రదర్శించారు. బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం అమృతహస్తం జరుగుతున్న కథ నాటికలు ప్రదర్శితమవుతాయని నిర్వాహకులు తెలిపారు. సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమే రీ రే రిమ పని రమ పని సగరి మగరి దని సరి మాగరి దని సరి నీరమ మగరి నిరమ మగరి శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వర నంది రిషభమే. అట్లాగే అన్న ఎన్టీఆర్కి జోహార్లు తెలియజేసుకుంటున్నాం. ఆయన 101వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఈ నాటక కళా పరిషత్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేపట్టడానికి ముందుగా ఒక కష్టాన్ని ఒక శ్రమని చెప్పాలి. అదేంటంటే మన రఘు ఈరోజు సెలెక్ట్ చేసినటువంటి 7 నాటికలు కూడా అంటే ఇప్పుడు వేయబోతున్నారు, ఇవాళ 1, రేపు 2, ఎల్లుండి 31 వరకు వేయబోతున్నటువంటి నాటికలు అన్నీ కూడా కేవలం ఏదో అలా సెలెక్ట్ చేసినవి కాదు. 70 అతను మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరిగి వరంగల్లు అట్లాగే కాకినాడ ఇంకా తెలంగాణ హైదరాబాదు అట్లాగే అన్ని చోట్లకంతా కూడా తిరిగి 70 నాటికలు చూసి 7 నాటికలు సెలెక్ట్ చేసి ఈరోజు వేయిస్తున్నాడు. మీకు అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల మరి అలాంటి కృషి చేసిన రఘుకి మరి చప్పట్ల ద్వారా మీరు అందరూ కూడా హర్షామోదాలు తెలియజేయరా? ఇదేం చిన్న విషయమా? ఇప్పుడు ఏదో వాళ్ళు అడిగితే వేయించడం వేరు, అలా కాదు. నా ఊరి గ్రామ ప్రజలు చూసేటువంటి ప్రతి నాటికకి సమాజ పరంగా ఏదో ఒక రకమైనటువంటి సందేశం ఉండాలి, వాళ్ళకి నచ్చాలి అనేటువంటి ఆలోచించి మరీ ఇంత కష్టపడి చేసి ఈ నాటికలు వేసిన దాన్ని విజయవంతం చేయటం అనేటువంటిది మన ఊరి బాధ్యత అని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ హేమీలు ఉన్నారు ఎంతోమంది ఇక్కడ ఈ కళా పరిషత్తులో. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు పైన కొన్ని మనకు పంపించాడు ఈ ప్రపంచంలో సంగీతాన్ని. నాటకానికి వచ్చి మన ఊరిలో మందు షాపు ఉంటే ఆ రోజు శేషాలు పగలగొట్టిన చరిత్ర ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి పుట్టినది ఏదో ఒకటి చేయాలనేది ఉంటుంది. కానీ వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలను బట్టి జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా అరుణక్క ఈరోజు మన గ్రామానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. విద్యాలయాలు, వసతి గృహాల్లో ప్రమాణాలు మెరుగుపరిచి ఉత్తమ ఫలితాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.
సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని హాస్టళ్లలో చదువుతూ ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఈ దిశగా వారిని తీర్చిదిద్ది 100% ఫలితాలు సాధించిన సంక్షేమ అధికారులను స్పందన హాల్లో కలెక్టర్ ప్రత్యేకంగా సన్మానించారు. అర్హులైన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ప్రదానం చేశారు. ప్రకాశం జిల్లాను విద్యారంగంలోనూ ప్రకాశవంతంగా తీర్చిదిద్దేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు వసతితో పాటు సురక్షితమైన వాతావరణంలో మెరుగైన విద్యా బోధన అందేలా చూస్తున్నామని అన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రకాశం జిల్లాకు ఉన్న ప్రధాన బలం మానవ వనరులేనని అన్నారు. వీటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో అన్ని రంగాల్లో జిల్లా ముందంజ వేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, టీచర్లు చేస్తున్న మార్గదర్శకాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు చేరేలా విద్యార్థులు ఇప్పటి నుంచే విద్యాభ్యాసంపై దృష్టి సారించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులు 887 మంది హాజరు కాగా 76 మంది 500కు పైగా మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజల, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీరు కూర్చో. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే మన ఓకే మేడం బోకే ఇవ్వండి మేడం బోకే. నెక్స్ట్ మన డిప్యూటీ స్పీకర్ గారు నెక్స్ట్ మన డిప్యూటీ స్పీకర్ గారు జగన్నాథ్ సార్ డిడి గారు. అండ్ ఆల్ SWOs అందరితో కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. సో అప్పుడు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఎందుకు రావట్లేదు, మనకి దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి మన వ్యాకెన్సీస్ ఎందుకు ఫిల్అప్ అవ్వలేదు ఇది ఒక రివ్యూ చేశాము. అండ్ పిల్లలకి మాత్రం కాకుండా పేరెంట్స్ కూడా ఒక నమ్మకం రావాలి, అంటే మన జిల్లాలో ఉంటున్న హాస్టల్స్లో ఒక సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. దాని మాత్రం కాకుండా వాళ్ళకి చదవడం ముఖ్యమైన ఒక ఉద్దేశంగా అక్కడ ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి అని ఒక ప్రక్రియతో ముందుకు వెళ్ళాము. ఈసారి మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్స్ కూడా పెరిగింది. ప్లస్ ఈసారి మన రిజల్ట్స్ చూస్తే కూడా ఖచ్చితంగా దాంట్లో ప్రతి ఒక్క సిబ్బందులు వాళ్ళు పెట్టిన ప్రయత్నం కనపడుతుంది. అది మాత్రం కాకుండా పిల్లలు ఎంత మంచిగా చదువుతున్నారు, ఎంత సక్సెస్ఫుల్ గా ఈ మార్క్స్ తీసుకొస్తారని చూస్తే దాంట్లో రెండు భాగం ఉంటుంది. ఒకటి బాయ్స్ గర్ల్స్ ఎగ్జామినేషన్ కు రాశారు సార్. మరి ఫస్ట్ డివిజన్ లో 204 మంది ఉన్నారు సార్. అలాగే ఫస్ట్ డివిజన్ 360 నుంచి 449 వరకు 370 మంది సార్. సెకండ్ డివిజన్ లో 148 మంది సార్. సార్ సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్రంలోనే అత్యధికంగా మన ప్రకాశం జిల్లాలోనే 887 మంది విద్యార్థులు పరీక్షకు అపియర్ అవడం జరిగింది సార్. మిగతా జిల్లాలలో అన్నిట్లలో కూడా హాస్టల్లో 200, 150 వరకే స్ట్రెంత్ సార్. కానీ మిగతా జిల్లాలలో 26 జిల్లాలలో 150, 200, 175 ఆ ప్రకారంగా ఉంది. ప్రకాశం జిల్లాలో మాత్రమే అత్యధికంగా 887 మంది విద్యార్థులు హైయెస్ట్ మార్క్ లాస్ట్ ఇయర్ లాగానే మా బీసీ వెల్ఫేర్లో ఫస్ట్, సెకండ్ ర్యాంక్ అండ్ 4th, 5th ర్యాంక్ కూడా మాదే వచ్చింది అనేది ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్ మాకు టోటల్గా ప్రీమెంటరీ హాస్టల్ సార్ 40 బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ 10 సార్, టోటల్ 50. ఇందులో మనకి స్ట్రెంత్ అయితే 5150 సార్.
మనకి అడ్మిషన్ స్ట్రెంత్ అయితే 3761 సార్. రిజల్ట్ వస్తే బాయ్స్ హాస్టల్లో 36 హాస్టల్స్కి. వేసవి అధిక ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుండి సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి 6 గంటలు దాటినా జిల్లా వ్యాప్తంగా వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత కారణంగా జనం ఇంటి నుండి బయటకు అడుగు పెట్టేందుకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. జిల్లాలోని 21 గ్రామాల్లో మంగళవారం 40 డిగ్రీలకు పైగా నమోదవ్వగా పొన్నలూరు మండలం మాలెపాడులో అత్యధికంగా 42.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలుల తీవ్రత కారణంగా మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రస్తుతం రోహిణి కార్తె కావడంతో జూన్ మొదటి వారం వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. క్రమేణా పెరుగుతున్న ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. జిల్లా అంతటా గత వారం రోజులుగా వడగాల్పుల తీవ్రత కూడా పెరిగింది. చిన్నారులతో పాటు వృద్ధులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. తద్వారా ఇళ్లలోనూ రాత్రివేళ ఉక్కపోతతో అవస్థలు తప్పడం లేదు. ఉదయం 10 గంటల నుండి సెగగాలి తీవ్రతకు జనసంచారం లేక ప్రధాన రహదారులు బోసిపోతున్నాయి. మరోపక్క ఏసీ, రిఫ్రిజిరేటర్, పంకాల వాడకం పెరగడంతో రోజువారీ విద్యుత్తు వినియోగం అధికమైంది. మా విలేజ్ నుంచి ఒంగోలు రావడానికి 45 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు నేను 4 పాడలో స్టేయింగ్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి పుచ్చకాయ తిని వెళ్తున్నాను. నాకు ఎల్ఐసి పాలసీ ఎక్స్పైర్ డేట్ అయిపోతుంటే ఎల్ఐసి పాలసీకి ఆ బాండ్లోనే అది ఇచ్చేసి ఎల్ఐసి ఆఫీస్లో తేవాలని ఒంగోలు వచ్చున్నాను. ఇక్కడ ఎండ తీవ్రత తట్టుకోలేక ఓ పుచ్చకాయ పద్ధతిని నిరసతంగా ఉండడంవల్ల ఎండ తీవ్రత గత 2 రోజుల నుంచి వాయుగుండ ప్రభావం చల్లంగా ఉండేదని మనం ఊహించినాము. మనం ఊహించినట్టు దానికంటే విబద్ధంగా ఉన్నటువంటి ఈ వాతావరణం 40 డిగ్రీలు ఉన్నటువంటి ప్లస్గా ఇప్పుడు ఉన్నది. ఈ యొక్క వాతావరణం చల్లబడ్డదని, అలాగే ఈశాన్య ఋతుపవనాలు త్వరగా మన రాష్ట్రాన్ని తాకి ఈ ప్రజల్ని చల్లదొరుస్తాయని మేము ఆశిస్తున్నాము. నేను జనరల్గా రైతు కుటుంబాన్ని ఒక 20 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఎల్ఐసి ఆఫీసులో పని మీద వచ్చి ఇట్లా తీసుకొని పోతుంటే సత్య స్టూడియోలు అడిగితే ఇట్లా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. బులెటిన్లో చిన్న విరామం. కౌంటింగ్ రోజు ఉదయం 6 గంటల కల్లా పోటీ చేసిన అభ్యర్థులు, వారి తరపు ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రమైన రైస్ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అందరి సమక్షంలో 6 గంటల కల్లా స్ట్రాంగ్ రూమ్లను తెరవడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి తరపు ఎన్నికల ఏజెంట్లకు కౌంటింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో నియోజకవర్గాల వారీగా ప్రత్యేక గదులు కేటాయించడం జరిగిందని, వాటిని చేరుకునేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలోని ఏజెంట్లకు, సిబ్బందికి ఒకే రంగుతో కూడిన గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందని, అదే రంగులో సంబంధిత కౌంటింగ్ కేంద్రం తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కౌంటింగ్ కేంద్రం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పరిరక్షణలో ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే కౌంటింగ్ ఏజెంట్లను, అభ్యర్థులను నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని, దీంతో పాటు ప్రత్యేక యాప్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ జరిగే రైజ్ ఇంజనీరింగ్ కాలేజీ వైపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందని ఎస్పీ గరుడ్ సునీల్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పోటీ చేసిన అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. పోలీస్ ఆంక్షలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఇతర ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ రాబోయిన కౌంటింగ్లో మనం ఈ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నుండి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఎట్లా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా నిర్వహించున్నాము, దాంట్లో ఉంటున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏంటిది మీకు ఒకసారి వివరంగా డిస్కస్ చేసిన తర్వాత మీ తరపు నుండి ఉంటున్న ఎనీ కన్సర్న్స్, ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అది కూడా మనం ఈ కౌంటింగ్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ముఖ్యమైన కోరిక. అది సెకండ్, ఈ ప్రక్రియలో అధికారులకి వివిధ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ
4 బ్యాచెస్లో ఫస్ట్ ట్రైనింగ్ ఆల్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, ఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అగైన్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ 2nd of June ఇవ్వడానికి ఉన్నాము. వాళ్ళకి ఎక్కడ కౌంటింగ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడనే వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి ఆ కూర్చులని కూడా కూర్చోబెట్టేసి ఎట్లా ఇక్కడ చేయాలని ఒక డ్రై రన్ కూడా చేయడానికి ఉన్నాము. సో దట్ లాస్ట్ మినిట్లో ఎవరికి కూడా ఏ కన్ఫ్యూషన్స్ ఉండకూడదని ఒక ఉద్దేశంతో చేయడం. మంగమూరు రోడ్లోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికంగా క్షేత్ర పాలకుడి చిత్రానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, పంచామృతాభిషేకం జరిపించారు. హనుమత్ జయంతి వరకు ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణ సేవ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు, యువ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులో రక్త నిల్వలు తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్న మాగుంట రాఘవరెడ్డి చిరంజీవి అభిమాన సంఘం నాయకులు రావూరి బుజ్జి, జనసేన నాయకులు ముత్యాల కళ్యాణ్తో పాటు 40 మంది జనసేన కార్యకర్తలతో ఒంగోలు జీజీహెచ్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని మాగుంట రాఘవరెడ్డి ప్రారంభించి రక్తదానం చేసిన జనసేన కార్యకర్తలను అభినందించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు. రక్తదానం చేసేందుకు ప్రజలు భయపడుతున్నారని, తమ కుటుంబ సభ్యులకు రక్తం అవసరమైనప్పుడు దాని విలువ తెలుస్తుందని రాఘవరెడ్డి తెలిపారు. రక్తదానం చేయటం వల్ల ఒక వ్యక్తి ప్రాణం కాపాడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని ఆదుకున్న వారమవుతామన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారమవుతామన్నారు. ఎవరైనా రక్తదానం చేస్తే 3 నెలల్లో తిరిగి వారి శరీరంలో రక్త నిల్వలు సాధారణ స్థితికి వస్తాయన్నారు. తాను ఇటీవల రక్తదానం చేశానని, భవిష్యత్తులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని మాగుంట రాఘవరెడ్డి చెప్పారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, కోలా ప్రభాకర్, మార్నేని లక్ష్మీనారాయణ, నాదెండ్ల సుధాకర్, చనపతి రాంబాబు, ప్రమీల, ముంతాజ్, ఉపాసన తదితరులు ఉన్నారు. అందుకు ముందుగా మాగుంట రాఘవరెడ్డికి జీజీహెచ్లోని బ్లడ్ స్టోరేజ్ రూమ్లో ప్రస్తుతం నిలువ ఉన్న ప్యాకెట్ల గురించి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి ప్రసన్న వివరించారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ ఆంజనేయులు, పెథాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో
రక్తదానం ఇచ్చేదానికి చాలా మంది వెనకబడుతున్నారు, రావటం లేదు. కాలేజీలు స్కూళ్ళకి పోయి అందరినీ అడిగి బ్లడ్ క్యాంప్స్ పెట్టాల్సి వస్తుంది. సమ్మర్ టైంలో కాలేజీలు స్కూళ్ళు అన్నీ మూసిపోవడం వల్ల రక్తదానం చేసేదానికి కూడా ముందుకి రావటం లేదు ఎవరు. బ్లడ్ క్యాంప్స్ పెట్టేదానికి కూడా అవకాశం దొరక్కపోవడం వల్ల ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బ్లడ్ షార్టేజ్ అనేది ఏర్పడింది. ఒక 10 రోజుల ముందు న్యూస్ పేపర్లో కూడా చదివాను. అది చదివిన తర్వాత మన వాళ్ళతో మాట్లాడి ఒక బ్లడ్ క్యాంప్ అనేది మనం పెడదామని చెప్పి అనుకొని ఈరోజు రిమ్స్లో, ఇక్కడ ఒంగోలు రిమ్స్లో బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున రావురి బుజ్జి, కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక 40 మంది యువకుల్ని సేకరించి ఈరోజు బ్లడ్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. బ్లడ్ అనేది ఎంత అవసరం అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి అవసరం అయినప్పుడు మీకే తెలుస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరే ముందుకు వచ్చి రక్తదానం చేస్తే చాలా బాగుంటుంది. ఇది మనం 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు మనం. సో మీరందరూ యువకులందరూ ముందుకు వచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి, మీ ఇష్టం, మీరు ఏ రోజు వస్తారనేది మీకు ఇష్టం, కానీ మీరేందనంటే బ్లడ్ డొనేషన్ అనేది మీరు చేస్తే మనందరికీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అది 3 మంత్స్కి ఒకసారి చేయొచ్చు. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి 3 మంత్స్కి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ అయినా మీకు ఎక్కడ వీలైతే అక్కడ మీరు బ్లడ్ డొనేషన్ చేసి మీరు ఒక ప్రాణాన్ని కాపాడటం లేదు, ఆ ప్రాణంతో ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళందరితో సంబంధించిన వాళ్ళందరికీ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో మీరు బ్లడ్ డొనేషన్ అనేది చేయండి, యువకులందరూ ముందుకు రావాలి. మాగుంట రాఘవరెడ్డి అన్నగారి పిలుపు మేరకు మెగా అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలు నడిచే సైనికులుగా మా వంతు, మా జన సైనికులు అలానే వివిధ అభిమానుల సహకారంతో ఈరోజు ఒంగోలులోని రిమ్స్ ఆవరణలో రాఘవరెడ్డి అన్న ముఖ్య అతిథిగా, అలానే మిగతా నాయకులు అతిథులుగా క్యాంప్ నిర్వహించాము. ఇలానే రానున్న రోజుల్లో కూడా మా వంతు ఇలా సామాజిక సేవ చేయడంలో మా వంతు ముందుంటామని, అలానే ప్రకాశం జిల్లాలో ప్రజలకి అవసరం ఉన్న ఆదుకునే కుటుంబం మాగుంట కుటుంబం. ఇలానే మా అన్నగారు రానున్న రోజుల్లో ఏ పిలుపులు ఇచ్చినా మా వంతు సహకారం మేము అందిస్తామని, ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క అభిమానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటాం. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అని ఎప్పటి నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది చాలా నిజమైన విషయము. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము. ఏదైనా అవయవం దానం చేస్తే అది మన నుండి దూరం అవుతుంది, కానీ రక్తం అనేది మన శరీరంలో సహజంగా పుడుతుంది. ఈ రక్తదానం ఎన్నిసార్లు చేసినా కూడా ఏ మనిషికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే అది మీకే, మీ ఆరోగ్యానికి మంచిది, అంతేకాక ఎదుటి మనిషికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కనుక అందరూ గుర్తుంచుకొని వయసు భేదం లేకుండా అందరూ తర భేదాలు లేకుండా రక్తదానం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. వేసవిలో ఎండల తీవ్రతకు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పప్పులతో సహా అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ధరల నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. మండు టెండలకు కూరగాయల దిగుబడులు తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి కారణంగా పూత రాలిపోతుండటంతో దిగుబడులు ఆశాజనకంగా లేవు. కొన్ని చోట్ల కోతులు పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు కూరగాయల సాగుకు దూరమవుతున్నారు. పచ్చిమిర్చి ధర వింటేనే వినియోగదారులకు ఘాటు తగులుతోంది. బెండకాయలు కొనాలంటే బెంగ పట్టుకొస్తోంది. పరిస్థితి ఏమీ కొనలేం, ఏమీ తినలేం అన్న చందంగా తయారైంది. కూరగాయలు కొన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అడగడం, ఇవ్వడం పరిపాటి. ప్రస్తుతం కొత్తిమీర చిన్న కట్ట 20 రూపాయలు, పెద్దది 50 రూపాయల వరకు కొనాల్సి వస్తోంది. కరివేపాకు కావాలంటే 10 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అల్లం కేజీ 200 రూపాయలు. మునక్కాడ ఒకటి 10 రూపాయల నుండి 15 రూపాయల వరకు పలుకుతోంది. నిమ్మకాయలు అధిక ధర పలుకుతుండడం గమనార్హం. కోడి, మాంసం, చేపలు ధరలు సైతం పెరగడంతో మాంసాహారులు తినడం తగ్గిస్తున్నారు. కేజీ కోడి మాంసం 270 రూపాయల నుండి 300 రూపాయల వరకు ఉంటే
మటన్ ధర 800 రూపాయల వరకు పలుకుతోంది. ఈ ధరలు పెరగడంతో ఎక్కువ మంది చేపలపై దృష్టి పెట్టేవారు. ఒక్కసారిగా వాటి ధరలకు రెక్కలు రావడంతో కూరగాయలపైనే ఆధారపడుతున్నారు. దీంతో కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు అదుపు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల నుండి కొనుగోలు చేసే ధరలకు వ్యాపారులు విక్రయించే వాటికి వ్యత్యాసం ఉంది. దీన్ని నివారిస్తే రైతులకు వినియోగదారులకు లాభం చేకూరుతుంది. కూరగాయల ధరలు ఇంతగా పెరగడం గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితి. ధరల్లో పెరుగుదల తప్ప తగ్గడం కనబడ్డం లేదు. పెరిగిన ధరలతో దినసరి కూలీలు సామాన్యులు కూరగాయలను కొనలేకపోతున్నారు. నగరంలోని గద్దెలగుంటపాలెం రాజపానగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవంలో 5వ రోజు ప్రసన్నాంజనేయ స్వామివారికి 1,00,000 తమలపాకులతో అర్చన కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాన్ని తూము వెంకట్రావు, వారి ధర్మపత్ని పద్మలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి, ఈదుపల్లి గున్నాద్రావు, అగరం సుబ్బారావు, ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. గద్దలగుంటపాలెం రాజాపానగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో జూన్ నెల 1వ తేదీన హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా ఈ నెల 24వ తేదీ నుండి స్వామివారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి రోజున స్వామివారికి సింధూరంతో అలంకరించడం జరిగింది. రెండవ రోజున శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మూడవ రోజున చందనంతో అలంకరించడం జరిగింది స్వామివారిని. నిన్న 4వ రోజున శ్రీ రామనామ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 5వ రోజు శ్రీ స్వామివారికి 1,00,000 తమలపాకులతో అర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక రోజున 1,00,000 మల్లెలతో అర్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ విశేష కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహం పొందగోరుతున్నాం. 2వ తేదీన హనుమత్ జయంతి రోజున శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ తేదీన ఉత్సవమూర్తుల నగరోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3వ తేదీన ఊంజల సేవా కార్యక్రమంతో స్వామివారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. గద్దలగుంటపాలెం రాజాపానగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు గత 25 సంవత్సరాల పైగా హనుమత్ జయంతి ఉత్సవాలు ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా ఆలయ కమిటీ వారు ఈదుపల్లి దశరథ రామారావు గారు, రేణుకాదేవి గారు, వారి కమిటీ సభ్యులు మరియు ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం మహిళా బృందం కూడా ఎంతో విశేషంగా కష్టపడుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమ జయంతి కార్యక్రమాలని ఎంతో దిగ్విజయంగా జరుపుతున్నారు.
వారు మరెన్నో సంవత్సరాలు ఈ హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని చెప్పేసి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి కోరుకుంటూ భక్తులందరికీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒంగోలు నగరం గద్దలగుంటపాలెం రాజాపానగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు గత జూన్ 1వ తారీఖున జరగబోయే హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా గత 24వ తారీఖు నుండి ఈ నెల 24వ తారీఖు నుండి వచ్చే నెల 3వ తారీఖు దాకా హనుమత్ జయంతి ఉత్సవాల భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ యావత్ మంది కూడా పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందగోరుచున్నాము. బులెటిన్లో చిన్న విరామం. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రద్యుమ్న కుమార్, రంగస్వామి అయ్యంగార్, వేద పండితులు పొదుల భాను ప్రకాశ శర్మ, శనగవరపు రవితేజ శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాల రామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జూన్ 15 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు కోరారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి పేదవాడికి కూడు గుడ్డ కల్పించాలనే లక్ష్యంతో పార్టీని నిర్మించిన మహనీయుడు ఎన్టీఆర్ అని దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమానులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ నాయకులు గోరంట్ల రవికుమార్, దర్శి మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు, ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీను, నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో 1982లో పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 6 నెలలకే అధికారం చేపట్టి పేద ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ప్రజలకు పార్టీని అప్పగించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. మా తాతగారు మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు, నందమూరి తారక రామారావు గారు అంటే ఒక క్రమశిక్షణ, ఆయన అంటే ఒక గౌరవం, ఆయన్ని ప్రజలు నాయకుడిలా కాకుండా ఒక దేవుడిలాగా ఆరాధించేవారు అని. ఆ తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు ఇక్కడ దర్శి ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సంక్షేమం అంటూ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు. కిలో బియ్యం 2 రూపాయలు, 25 రూపాయలు పెన్షన్, మహిళలకు రిజర్వేషన్లు, ఆస్తిలో సగభాగం హక్కు, అట్లాగే పక్కా ఇల్లు, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్ఫూర్తితో
అందరూ ప్రజలు ఎంతో బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. మన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు చాలా కష్టపడ్డారు నా విజయం కోసం. మేము కష్టపడ్డాం, మీరందరూ ఎంతో కష్టపడ్డారు. నేను అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను. ఆయన ఆశయాలతో అందరం మనం పార్టీ అభివృద్ధికి పాటుపడదాము. ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాము. జూన్ 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దర్శిని అభివృద్ధి ప్రాంతంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను. గొట్టిపాటి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా మాటిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో శాస్త్రోక్తంగా హనుమత్ జయంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆంజనేయ స్వామివారిని తులసి మాలలతో సుందరంగా అలంకరించారు. దేవస్థానం ఈవో అంజనీదేవి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయం లోపల ఏర్పాటు చేసిన హనుమంతుని జీవిత గాథల్ని తెలియజేసే విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు ఉప్పులూరి సత్యనారాయణ శర్మ, హనుమంతరావు జరిపించారు. స్వామివారి సేవకులు అజీజ్, ప్రతాప్, ఆంజనేయులు కార్యక్రమాల్లో పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గుర్రం కృష్ణ ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. తన తన్ను మెరగులకు సాగుబల చిన్నరతో బతికలన నిలుచు తను తన్ను మెరగులకు సాగుబల ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి సాగుబల ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి సాగుబల చక్కని తల్లికి సాగుబల తన చక్కరమానికి సాగుబల చక్కని తల్లికి సాగుబల వెంకట విభువెనచిన తన సందిత వెనకు సాగుబల ఉందే వెంకట విభువెనచిన తన సందిత వెనకు సాగుబల చక్కని తల్లికి సాగుబల తన కారంచేడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పర్చూరు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి సమక్షంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య ముందుగా కేక్ కటింగ్ జరిపి కార్యకర్తలకు, నాయకులకు మిఠాయిలు పంచారు. అనంతరం వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కారంచేడు గ్రామ పార్టీ అధ్యక్షుడు కంబంపాటి నరేంద్ర మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని వెలువెత్తి చాటిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో జాగర్లమూడి నాని, కంబంపాటి శ్రీనివాసరావు, పాతూరి శివరాం, పాతూరి ఆదిలక్ష్మి, బోయిన శ్రీను, పలువురు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం క్షేత్ర పాలకుడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి 3 రోజుల పాటు హనుమత్ జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయం అర్చక స్వామి నాగార్జున ఆచార్యులు తెలిపారు. దేవస్థానం ఈవో రజనీకుమారి ఆధ్వర్యంలో 30వ తేదీ ఉదయం 7 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సింధూరాభిషేకం, నాగవల్లి దళార్చనతో హనుమత్ జయంతి మహోత్సవాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 31వ తేదీ ఉదయం 7 గంటల నుండి పంచామృతాభిషేకం, వృషభవాహన పూజ, వాస్తు హోమం జరిపిస్తామన్నారు. 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు సువర్చల ఆంజనేయ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే దంపతులు దేవాలయాల్లో సంప్రదించవలసిందిగా అర్చక స్వామి నాగార్జున ఆచార్యులు కోరారు. 1వ తేదీ శనివారం హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడిగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ దక్షిణముఖ ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేషంగా త్రయార్ణిక దీక్షతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు సింధూరాభిషేకము అనగా గురువారము, శుక్రవారం పూట ఉత్సవమూర్తులకి పంచామృత అభిషేకము మరియు ఊష్ట్రవాహన పూజ, హోమ కార్యక్రమాలు జరుగుతాయి. 3వ రోజు అయినటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఆ రోజు స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము మరియు విశేషంగా సువర్చల కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఆలయ అధికారి అయినటువంటి రజనీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క కార్యక్రమంలో విరివిగా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తనను తాను సంస్కరించుకున్న వ్యక్తికి ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.